సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. జై భీమ్ అండి. నా పేరు నత్త యోనరాజు. నేను వ్యవస్థాపక పివి రావు మాలమానాడు జాతీయ అధ్యక్షుడిని. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలుపు కోసం మాలల పంతం, చంద్రబాబు నాయుడు రాజకీయ అంతం అనే నినాదంతో మేము రాష్ట్రం అంతా తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడం జరిగింది. దానికి ప్రతిఫలంగా మాకు పేద బడుగు బలహీన వర్గాలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2,70,000 కోట్లు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా డైరెక్ట్గా పేదలకు అందజేయడం జరిగింది. దానిలో ఎస్సీలకి ఇంచుమించుగా 70,000 కోట్లు డీబీటీ ద్వారా, నాన్ డీబీటీ ద్వారా 70,000 కోట్లు మీడియాటర్, బ్రోకర్స్ ఎవరు లేకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలకి ఈ 70,000 కోట్లు అందజేయడం జరిగింది. గత ప్రభుత్వంలో 2014 నుండి 19 వరకు 2,700 కోట్లు శాంక్షన్ చేసిన చంద్రబాబు నాయుడు కేవలం 700 కోట్లు ఎస్సీలకు ఇచ్చి 2,000 కోట్లు మీడియాటర్స్ తినేశారు. చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడంటే ఎస్సీలకి పథకాలు లేవు, ఎస్సీలకి మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి, ఎస్సీలకి అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని పదే పదే ఈయన సోషల్ మీడియాలో ఆయన మీటింగ్లో చెప్తున్నాడు. అయ్యా, ఎస్సీలకి అన్యాయం చేసింది, ఎస్సీలకి వర్గీకరణ చేసింది, ఎస్సీలని గుర్రాలతో తొక్కించింది, ఎస్సీలని దోచుకుంది, ఎస్సీలని హింసపెట్టింది, మాలలను చంపించింది. హైదరాబాద్లో 5గురిని మాలలను చంపించిన ఘనత చంద్రబాబు నాయుడుది అని నేను రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నా. ఆయన 2014లో 660 పథకాలు ఇస్తానని చెప్పాడు, 660 సూత్రాలు చెప్పాడు. ఇప్పుడేమో సూపర్ 6, సూపర్ 7, సూపర్ 10 అంటున్నాడు. నీ కళ్ళబుల్లి మాటలు నమ్మే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పేద బడుగు బలహీన వర్గాలకి అండగా కొండగా ఉండి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అండగా కొండగా ఉండి సామాజిక న్యాయం చేసిన ఏకైక గొప్ప నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఇంచుమించుగా 50 సీట్లు పైగా ఇచ్చి అగ్రకులాలని తలదన్నే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఈ చంద్రబాబు నాయుడు బీసీలు 50% ఉంటే 34 సీట్లు ఇచ్చాడు. ఈయన ఉన్న సామాజిక వర్గం 4% ఉంటే 32 సీట్లు ఇచ్చాడు వీళ్ళకి. అయ్యా, నేనేం చెప్తున్నానంటే కాపులను తొంగలోకి తొక్కేసావు, బీసీలను తొంగలోకి తొక్కేసావు, ఎస్సీలని తొంగలోకి తొక్కేసావు. నీ కళ్ళబుల్లి మాటలు ఎవరు నమ్మే పరిస్థితి లేరు. తరాల భవిష్యత్తు కోసం రాబోయే ఎలక్షన్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి మేము రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని నెత్తి మీద పెట్టుకున్నాడు కాబట్టి మేము మరలా ఎస్సీలంటే వైఎస్ఆర్సీపీ, మాలలంటే వైఎస్ఆర్సీపీ, మళ్ళీ మేము జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రం అంతా పర్యటించి ఇది చివరిగా కర్నూలులో వచ్చి ఇక్కడ కొన్ని నియోజకవర్గాల్లో పర్యటించి వాల్ పోస్టర్లు, పాంప్లెట్లు పంచి చివరికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే ఇంతియాజ్ బాషా గారిని, ఎంపీ రామయ్య గారిని, మరి ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్న అందరు ఎమ్మెల్యేలని, రాష్ట్రంలో ఉన్న అందరు ఎమ్మెల్యేలని గెలిపించి మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయవలసిందిగా రాష్ట్ర ప్రజల్ని, మరి ముఖ్యంగా కర్నూలు ప్రజల్ని అభ్యర్థిస్తున్నారు. జై భీమ్, జై అంబేద్కర్.